వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా సింగరాయికొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీడనాడి మట్టిలో కలిసిపోయే మోదుగ ఆకులు, కాగితం ఉత్పత్తులు ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ గ్రామం స్వర్ణ గ్రామం లక్ష్యంగా ఇంటింటి చెత్త సేకరణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం గమనంలో ఉంచుకొని ముఖ్యంగా మనం అందరం కూడా పంచాయతీ అధికారులకి సహకరించాలి. దాంతో పాటుగా ఈ రోజు ప్రతి 250 కుటుంబాలకు కానీ లేదా ప్రతి 1000 మంది జనాభాకు కానీ ప్రభుత్వం ఈ రోజు ఒక గ్రీన్ అంబాసిడర్ ని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆ సేవలన్నింటినీ ఉపయోగించుకొని మనం పంచాయతీని స్వచ్ఛ పంచాయతీగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆ విధంగా మనం అందరం కూడా సహకరించాలి. ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో 5 పంచాయతీలు ఈ రోజు జాతీయ అవార్డులు పొందినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రకాశం జిల్లాలో కూడా గొండమాల పంచాయతీని తీసుకుంటే 25 లక్షల రూపాయల నిన్న నేషనల్ అవార్డు గెలుచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అదే మాదిరిగా కాళహస్తి మన కాణిపాకం కానివ్వండి, చిత్తూరు జిల్లాలో కందులవారిపల్లి కానివ్వండి, విశాఖపట్నం జిల్లాలో శృంగవరం కానివ్వండి, ఈ పంచాయతీలన్నీ కూడా పంచాయతీ పనితీరుతోటి జాతీయ అవార్డులు గెలుచుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. వీటినన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ ని నిషేధం దిశగా మనమందరం కూడా తగ్గించుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు